హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇయర్ ఎండింగ్కి అయితే వచ్చేసాం కదండి. ఇంకొక 2 డేస్లో హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుందన్నమాట. డేస్ అయితే ఇలాగే ఉన్నాయి, బట్ డేట్స్ అయితే మారుతూ వస్తున్నాయి అన్నమాట. ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ అందరికీ హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, మంచి ఫుడ్ దొరకాలని, మంచి ఫైనాన్షియల్గా కూడా అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన గార్డెన్లో ఇవాళ ఏంటంటే నాటుకోళ్ళు ఉన్నాయి కదండి. సో వీటి వల్ల ఏంటంటే ఫ్లవర్ గార్డెన్ అయితే సరిగ్గా ఈ ఇయర్ పెంచలేకపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 కోళ్ళు తీసుకొచ్చారు నాన్న. అవి ఒక చిన్న ఫామ్ లాగా తయారయ్యాయని లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పుకున్నాను. ఇంకోటి ఏంటంటే కోళ్ళు బాగా డెవలప్ అయ్యాయి, గార్డెన్ కొంచెం తగ్గింది. అమ్మ అప్పటికి బాగానే రెడీ చేస్తున్నాను అనమాట. చెట్లన్నీ కూడా ఇవి తినేస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక 2 డేస్గా కోళ్ళు చాలా వరకు మిస్ అయిపోతూ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయో కౌంటింగ్కి కూడా రాలేదు. అందుకని చెప్పి ఇవాళ నేను కొంచెం రైస్ వేసి కౌంట్ చేద్దామని చెప్పి దాంతోపాటు ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. సో వీటిల్లో కూడా చాలా కోళ్ళు అయితే మిస్ అయిపోయాయి అన్నమాట. ఇంకా కిచెన్ గార్డెన్కి వస్తే అమ్మమ్మ ముల్లంగి నారు వేశారు, అదేవిధంగా మిరపనారు కూడా వేశారనమాట. సో అవి కూడా చాలా బాగా వచ్చాయి. బట్ ఏంటంటే పక్కనింటి వాళ్ళ కోళ్ళ వల్ల చాలా వరకు అవి కూడా పోయాయి. మన కాంపౌండ్ వాళ్ళు ఉన్నా కూడా వాటి లోపలికి వచ్చి అవి అయితే తినేసాయి అనమాట. సో అమ్మమ్మ అయితే చాలా కష్టపడి వేశారు. అమ్మమ్మకి ఫీవర్ కూడా వచ్చేసిందనమాట అవి తవ్వి గింజలు వేసి చేయడం వల్ల. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవైతే చామ దుంపల చెట్లు అనమాట. చామగడ్డలు ఉన్నాయి కదండి. సో ఇవి కూడా హార్వెస్టింగ్కి రెడీ అయిపోయాయి. సో చూసారా, సైజు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో హార్వెస్టింగ్ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే క్యారెట్ వేశారు, అవి కూడా బాగా వచ్చాయి, బట్ కోళ్ళన్నీ తినేసాయి. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇదంతా కూడా పసుపు అండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించుంటాను. పసుపు కూడా హార్వెస్టింగ్కి రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నటువంటి పసుపు అనమాట. సో ఇది కూడా ఒక 6 months బ్యాకే పెట్టారు. ఆల్రెడీ కొన్ని పసుపు మొక్కలు తీసినప్పుడు కొన్ని వేర్లు అలాగే పెట్టేశారనమాట. అవి వచ్చేసాయి. వాటితో పాటు ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months బ్యాక్ పెట్టిన చెట్లు కూడా చాలా బాగా పసుపు అయితే రెడీ అయిపోయింది. సో ఇది కూడా నేను హార్వెస్టింగ్కి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకొక 1 monthలో ఖచ్చితంగా హార్వెస్ట్, అంటే 1 month కాదు, పండగలకంతా హార్వెస్ట్ చేసేస్తామని చెప్పారు నాన్న. సో అప్పుడు నేను ఖచ్చితంగా ఈ వీడియో అయితే పెడతాను. సో ఇక్కడ ఏంటంటే దోస గింజలు, పుచ్చగింజలు అవి కూడా వేశారనమాట. అవి కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇంకా ఈ పాలకూర అవి కూడా వేశారు. కొన్ని అయితే బాగా వచ్చాయి, కొన్ని సరిగ్గా రాలేదు. ఇక్కడ నేనైతే పసుపు కొమ్ముతో ఇవాళ టీ పెడదామని చెప్పి పసుపు కొమ్ము అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో పచ్చి పసుపుతో చాలా చేయొచ్చండి. పచ్చళ్ళు పెట్టచ్చు, కూరలు చేయొచ్చు, అదేవిధంగా మనం టీ పెట్టుకోవచ్చు. సో ఇవాళ పచ్చి పసుపుతో అయితే నేను టీ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. సో చూసేద్దాం. సో పసుపు అయితే తీసుకున్నాం, దానికి లెమన్ కూడా అవసరం కాబట్టి సో గార్డెన్లో లెమన్ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూసారా, టేబుల్ నిమ్మండి. లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపించాను. ఇది కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, కాస్త పుల్లగా ఉంటుంది, కాస్త కొంచెం స్వీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇదైతే ఇవాళ తీసుకోవట్లేదు, మామూలు నిమ్మ ఉంది కదండి. సో అదే తీసుకుంటున్నాను. సో ఇదే అనమాట. ఈ చెట్టు కూడా చాలా వరకు అయిపోయింది, అంటే చనిపోయిందనే చెప్పాలి. చాలా కొమ్మలు పాడైపోయాయి, కోళ్ళు ఎక్కడం వల్లే ఈ చెట్టు కూడా పాడైపోయింది. సో చూస్తున్నారా, ఇవైతే ఏ మందులు వేయట్లేదు, కంప్లీట్గా అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి. సో ఇక్కడైతే ఒక లెమన్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట, లెమన్ టీ ప్రిపేర్కి. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడ నేనైతే ఒక లెమన్, కొద్దిగా పసుపు కొమ్ము తీసుకున్నాను పచ్చిది. తర్వాత ఇక్కడ రోజ్వుడ్ ట్రీ హనీ అనమాట, ఇది ఫేస్బుక్ పేజ్లో అన్న తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా
వాటర్ బాయిల్ చేసుకొని అందులో పసుపు ముక్కలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లెమన్ వేసుకోవాలి. తర్వాత హనీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా టర్మరిక్ హనీ లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే నేను అందరికీ ఇచ్చాను. ఫస్ట్ అమ్మమ్మకి ఇచ్చాను అనమాట. అంటే నేను కొంచెం టేస్ట్ చేశాను, బాగుంది. సో తర్వాత అమ్మమ్మకి అడిగితే తాగుతానని చెప్పారు. సో ఎట్లుందా అందా అమ్మమ్మకు కూడా ఇది బాగా నచ్చింది. తర్వాత వదిన నేను కూడా ఈ టీ అయితే తీసుకున్నాము. అమ్మ అయితే వద్దని చెప్పారనమాట. సో మన ఆర్గానిక్ గార్డెన్లో పండించినటువంటి పసుపుతో ఇవాళ టీ కూడా రెడీ చేసేసాం. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.